తర్వాత వేరే వేరే కారణాల వల్ల, కరోనా వల్ల, వేరే కారణాల వల్ల స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ అవన్నీ జరిగి ఫైనల్ గా చేద్దామని లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యాం. లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యి మార్చి లో మొదలు పెట్టి ఫినిష్ అయిపోయింది. సినిమా పబ్లిష్ స్టార్ట్ అయిపోయింది. రిలీజ్ కి వెళ్తున్నాం. ఏప్రిల్ 12న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాము. దానికోసమనే మొదటి ప్రెస్ మీట్ ఇది పెడుతున్నా. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో ఫస్ట్ మీరు ఒకసారి ఇంతకుముందు మా రిలీజ్ అయిన టీజర్ ఒకటి, సాంగ్ ఒకటి చూడండి. తర్వాత మా సినిమాల నటి వీళ్ళంతా డైరెక్టర్ ని, కెమెరామెన్ అండ్ హీరో అండ్ హీరోయిన్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళందరూ కూడా మీతో మిగతా విషయాలను షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ముందు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఒక మూవీ చేశాను ఇంతకుముందు, మిస్సింగ్ అని. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇట్లా ప్రెస్ మీట్ రావడం. సో మీకు నేను గుర్తుండకపోవచ్చు, కానీ నాకు కొంతమంది గుర్తున్నారు. సో ఈసారి నుంచి అలా లేట్ అవ్వకుండా ఇంకా జనాలకు కనపడేలాగా చేసేలా ప్రయత్నిస్తాం. అండ్ రోటీ కప్డా రొమాన్స్ వచ్చేసరికి ఈ సినిమా నాకైతే చాలా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సినిమా తోటి జనాల ముందుకు రావాలనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని క్యాస్ట్ చేసిన మా డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గోపి సార్, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ గారు కూడా. అండ్ మమ్మల్ని అంత బాగా చూపించిన మా సంతోష్ గారు, మా డిఓపి, ఈజ్ బ్రిలియంట్ అండి. అండ్ తెలుగులో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత హీల్ గో ప్లేసెస్. అండ్ ఆల్ ద క్యాస్ట్, మా క్యాస్ట్ అందరు కూడా మేము ఇప్పటిదాకా కొంచెం విజువల్స్ చూసిన వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళు అన్నట్టు అనిపించట్లేదు అంటున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ అస్. అండ్ మా సినిమా డెఫినెట్లీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇది ఏదో జస్ట్ రోటీ కప్డా రొమాన్స్ అనేసరికి ఏదో ఓన్లీ యూత్ కోసం తీసిన సినిమా అయితే ఖచ్చితంగా కాదు, అందరినీ అలరిస్తుంది. అండ్ జస్ట్ నార్మల్ బడీ కామెడీస్ లాగా కాకుండా దీనిలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో అమ్మాయిని బ్లేమ్ చేసినట్టు కాకుండా మీరు ఇందాక రేపు రిలీజ్ చేయబోయే ఇంకో టీజర్ లో చూస్తారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ టేక్. ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్ అనమాట విక్రమ్ గారి సార్. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఇంతతో ముగిస్తాను. సో మీరు అనుకోవచ్చు ఎవర్రా మీరంతా అని, కాకపోతే మా సినిమా చూడండి, ఇంకెప్పటికీ మీకు ఆ డౌట్ రాదు. థ్యాంక్ యూ. హలో అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ దెమ్. మై నేమ్ ఇస్ తరుణ్. నేను ఇంతకుముందు క్యారెక్టర్స్ చేశాను మూవీస్ లో, డియర్ కామ్రేడ్, కలర్ ఫోటో ఇలాంటి కొన్ని సినిమాలో చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్ గా, హీరో లాగా. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు. ఫస్ట్ ఆయనే థ్యాంక్ చేయాలి. ఫస్ట్ టైం రూమ్ లోకి వెళ్ళగానే ఇలా పైన కిందకి 2 సార్లు చూసి చేస్తావు కదా అని అడిగాడు. సార్ తప్పకుండా చేసేది సార్, అది మా ఎఫర్ట్ అని చెప్పా. ఓకే చేసుకొని పంపించేసారు రూమ్ నుంచి. సో ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ గోపి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విక్రమన్న. ఆ రూమ్ మీటింగ్ అయిపోయాక కిందికి వచ్చారు విక్రమన్న దగ్గర. ఆయన కూడా చూసి ఆడిషన్ చేశారు. ఐ డెడ్ ట్వైస్ ఆడిషన్. ఆయన నచ్చి బాగా చేస్తామని నాతో ప్రామిస్ చేసుకొని చాలాసార్లు తిట్టి చేయించుకొని ఈ మేడ్ ష్యూర్ ఐ గేవ్ మై 100% అవుట్పుట్. దానికి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. అండ్ మిగతా కాస్ట్ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇప్పుడు ఒక్కరి గురించి చెప్పాలంటే సరిపోదు, ఏ చెప్పినా నలుగురికి కలిపి చెప్పాను నేను. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు షూట్ లో. దే ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు మీ. ఏ సీన్ జరిగినా బాగా డిస్కస్ చేసి దే మేడ్ ష్యూర్ అందరం 100% అవుట్పుట్ ఇస్తున్నామా లేదా అని. సో అది మీరు సినిమాలో చూస్తే తెలిసిపోతుంది మా ఫ్రెండ్షిప్ ఎంత బాగా వచ్చింది అనేది. సో ఐ లైక్ టు థ్యాంక్ హర్ష, సుబ్రాజ్, సందీప్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అండ్ యాక్ట్రెస్ లో నువేక్ష ఇస్ మై పేర్ అట్ ద ఫిల్మ్. షీఈ్ నాట్ హియర్, ఆమె యుఎస్ లో ఉంది. I'd like to thank her also. She's been a great spirit in the film. And Srujan కూడా థ్యాంక్స్ చెప్పాలి. He's a co-producer in the film. And thank you guys. అందరికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ తప్పకుండా సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలి. వీళ్ళందరినీ మళ్ళీ కలుస్తాం. అండ్ మాకు తెలిసి అయితే నాకు ఇప్పుడు చూసిన కంటెంట్ వెనకాల అరుస్తున్నారు ఎవరో, నచ్చిందని అనుకుంటున్నా అవుట్పుట్. సో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ సూన్.
హలో అండి, నేను కొంచెం షార్ట్గా పెడతా. నా పేరు సుబ్రజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక సిరీస్ చేసిన గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3 అని. అట్లనే ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, నేను పిలవకపోయినా. ఇట్లా సినిమా మీద ప్యాషన్తోని అట్లా సినిమా థియేటర్లో సీట్లలో కూర్చుంటే సీట్లలో ఏం కూర్చుంటావు అని స్క్రీన్లో గుంజుకున్నాడు మా డైరెక్టర్. ఇట్లా ఇట్లా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ చాలా మంచి అవకాశం ఇది నాకు. అండ్ ఇది బడ్డీ కామెడీ, అమ్మాయిలను ఏదో అంటున్నారని కాదు, ప్లీజ్ అందరూ చూడండి. ఇట్స్ ఎంటర్టైనర్. మా ప్రొడ్యూసర్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ సృజన్ గారికి, ఇంకో ప్రొడ్యూసర్ అతను, అండ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ మా రిలీజ్ డేట్ April 12th, 2024. ప్లీజ్ మళ్ళీ కలుద్దాం అందరం. Good evening, Andy Andarki. Thank you to the media people for being here today. And Roti Kapda Romance gurinchi cheppalante, we all been waiting patiently. 1 year avutundi మేము స్టార్ట్ చేసి ఈ ఫిల్మ్. Hope it will come out well. అంటే మేము ఎవరు చూడలేదు ఇంకా ఫిల్మ్. And yes, it's coming very soon. Please watch it in theaters. And one thing I wanted to share with you all, ఈ సినిమా, it really like taught me how to control our emotions mentally. So this movie is going to be very special to me. And also thank you Vikram Garu for writing such a strong character, and thank you my producers and my DOP and all my team. Thank you. Firstly, thank you so much, media, for supporting us. Thank you, Beckham Garu, for this opportunity. You've been supporting young talents since Pagal. I'm seeing him. He encourages kotta valani chala, so that's the spirit. And Vikram Garu, my director, it is our first film, and handling 8 of us he has done a commendable job. Inka aina skill gurinchi aithe meeru సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ సంతోష్ గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అబౌట్ అవర్ ఫిలిం, వాట్ ఈస్ లవ్? లవ్ అంటే ఏంటి? కొంతమంది అంటారు ఇట్స్ బ్యూటిఫుల్ అని, కొంతమంది అంటారు ఇట్స్ ట్రామాటిక్, కొంతమంది మనకెందుకురా బాబు అంటారు. బట్ నో మ్యాటర్ వాట్, మనందరి లైఫ్లో దెర్ ఇస్ దిస్ వన్ పర్సన్ హూ వీ మిస్ సో మచ్, but they are not there in our lives. Manam, when we grow up, you see, ఏం జరిగింది, what went wrong అని ఆలోచించినప్పుడు I think that's the most hopeless situation ever. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు మా సినిమా చూసి when you're going back to your home, I'm sure you will rethink what really went wrong between you both. Thank you for that. That's the goal. April 12th మా సినిమా వస్తుంది, రోటీ కప్డా రొమాన్స్. See you all in theaters. Thank you so much. సో ఒక 2 years బ్యాక్ యాక్చువల్గా నాకు పరిచయం అయింది విక్రమ్. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం. అంటే 2 years నుంచి అంటే చాలా క్లోజ్గా బాండ్ అయిపోయాం మేము. హీ హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. చాలా మంచిగా అనిపించింది వర్కింగ్ విత్ విక్రమ్. అండ్ తర్వాత గోపి సార్ని కలిశాను. సో తను కూడా కలిశాడు చేయడానికి. సో థ్యాంక్ యూ సార్. అండ్ యాక్టర్స్ వచ్చేసి హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, అందరికీ థ్యాంక్ సో మచ్. అండ్ అలాగే సోను, మేఘలేఖ అండ్ నువేక్ష అండ్ ఖుష్బు, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. అండ్ దే ఆర్ లుకింగ్ gorgeous. మా ఫిలిం వచ్చేసి 12th April రిలీజ్. సో తప్పకుండా ప్లీజ్ ఎంకరేజ్ us. ఆల్ ది బెస్ట్ టు టీమ్ అండ్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. మా మిత్రులు గంజి రమేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ప్రొడ్యూసర్స్. ప్లీజ్ కమ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న స్టెప్స్కి ప్రతిదానికి సపోర్టింగ్ పిల్లరే ఉందంటే అది మీడియా. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఎగుతాయి. సినిమా అనేది ఎక్కడ రీచ్ అవ్వాలి అక్కడ రీచ్ అవుద్ది. సో కొత్త వాళ్ళైనా సరే మీరు
మధ్యకాలంలో చూసిన దాంట్లో అన్నిట్లో కొత్త ఫిలిమ్స్కి సంబంధించిన సపోర్ట్ సిస్టంలో మీడియా అనేది కీ రోల్. సో ఈ సినిమా కూడా మేము చాలా కష్టపడి చేసాం. అంటే ఫస్ట్ మీట్ ఇది ప్రెస్ మీట్. ఈ స్టేజ్ మీద నిలబడగానే ఒక 15 years బ్యాక్ జర్నీ మొత్తం గుర్తొస్తుంది ఇప్పుడు. సో 15 years నుంచి ఏదైతే డ్రీమ్ ఉందో రైట్ నో కొంచెం నర్వస్ ఉంది. సో ఈ సినిమా గురించి ముందు మాట్లాడుకోవాలంటే గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ నుంచి కూడా నేను చూస్తుంటే కొత్త వాళ్ళందరికీ ఎవరైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్న బ్యానర్ ఏమైనా ఉన్నదంటే అది లక్కీ మీడియా. మీకు తెలుసు లక్కీ మీడియా అనే సంస్థ నుంచి రైట్ నో ఇప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంత పెద్ద స్టేజ్ లో ఉన్నారో మీకు అందరికి మీడియా అందరికి తెలుసు. సో ఆయన బ్యానర్ లో చేయడం అనేది ద లక్కీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 6 years జర్నీ ఇది. సో షూట్ అంతా అయిపోయింది. April 12th రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కొంచెం నర్వస్ ఉంది, బాగా కూడా ఉంది. సో ఒక బయటికి వస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ మూవీ జర్నీలో సపోర్ట్ చేసిన మెయిన్ హీరో నలుగురు ఉన్నారు. హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్. థ్యాంక్ యూ. అండ్ సోను సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను ఓకే చేసిన హీరోయిన్ సోను, దాని తర్వాత మేఘా, ఖుష్బు అండ్ ఉపేక్ష. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సంతోష్ అన్న. 2 years బ్యాక్ కలిసినాం. ఈ సినిమాకు ఒక మంచి డిఓపి కావాలి. సో దాని గురించి వెతుకుతున్నప్పుడు ఐ మెట్ హిమ్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. చాలా నేర్చుకున్నాయి ప్రాసెస్లో. ప్రాసెస్ నుంచి నేర్చుకున్నందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చూశారు టీజర్ అండ్ సాంగ్ కావచ్చు, రేపు రిలీజ్ అయిపోయే టీజర్ కూడా చూశారు. మీకు నచ్చింది అనుకుంటా. సినిమా అయితే హిట్, ఇదైతే కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది మీడియా మీ చేతిలో ఉంది. ఎంతవరకు రీచ్ చేయాలో అంతవరకు రీచ్ అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే కంటెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలంటే బయట జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో మీకు తెలుసు. దాంట్లో ఎక్కువ బ్యాకప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. రోటీ కప్టర్ రొమాన్స్ అనగానే బయట రూమర్ కొంచెం ఉంది. అంటే ఏంటంటే రోటీ కప్టర్ రొమాన్స్ అంటే ఏదో కామెడీ ఫిలిము ఏదో ఉంటది, ఏదో కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిలిం. లవ్ అనే ఫీలింగ్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ అయిందో ఆ లవ్ అనే ఎక్స్పీరియన్స్ ని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఏజ్ గ్రూప్ అనేది రిస్ట్రిక్షన్ లేదు. లవ్ అని ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టైంలో లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు లవ్ చేసిన ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు. ఇంకా మాట్లాడాలి. సారీ మీకు కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్. సో గోపి చేసే ప్రతి మూవీని చూస్తూనే ఉన్నాను నేను. అది లవ్ ఎంటర్టైన్మెంట్ తెలియదు కానీ ఒక కొత్త ఆర్టిస్టులకి, కొత్త డైరెక్టర్లకి చక్కగా మంచి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ యువర్ నేమ్స్ అండ్ దిస్ ఆల్. సారీ గైస్, రియల్లీ యూ గైస్ ఆర్ రియల్లీ అమేజింగ్. I wish you all the very best for your team and your director. Hey, really, Vikram Reddy. Good. Thank you very much. All the best. మీడియా ఆల్రెడీ సక్సెస్ బాటలోనే ఉంటారు. ఇప్పుడు ఈ మూవీతో డెఫినెట్ గా వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. విక్రమ్ కి మంచి ఫ్యూచర్ ఉండాలని, చాలా సక్సెస్ దీంతో పడతాడని గట్టిగా చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ. Hello everyone. I'm really sorry that I made you wait. ఈమె ఫస్ట్ టైం సినిమా. తను యూట్యూబ్ లో ఇన్స్టాలో రీల్స్ చూసి మేము సెలెక్ట్ చేసాం. తన సినిమా గురించి ఎక్కువ కూడా తెలియదు, కూడా ఇండస్ట్రీ గురించి కూడా. తను సెలెక్ట్ చేసి ఫ్రమ్ ఢిల్లీ వచ్చిన దగ్గర నుంచి తను తెలుగు నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది. చాలా సార్లు అక్కడి నుంచి వచ్చి 1 year అంతా పిలిచినప్పుడల్లా వచ్చి జర్నీ చేసి ఈ సినిమా ఎంత బాగా రావడానికి తనకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ సినిమాలో. దానికి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమాలో. డెఫినెట్ ఫస్ట్ సినిమానే
చాలా డేర్గా చేసింది తను. ఆ తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. కాబట్టి తనకి ఆల్ ద బెస్ట్ చెప్తూ తను ఇప్పుడు తన ఫీలింగ్స్ మీతో మాట్లాడారు. Thank you so much for being so patient. And I was thinking that I'll not be able to make it today, but I'm glad that I came. And I don't know what else to say. I'm not prepared at all. But yeah, I'm very thankful to my team, to Gopi sir, to my director, because I was not able to express myself when they first met me, and I don't know what they saw in me, and I'm glad they saw that thing in me, and that's why I'm here today. And it was a beautiful journey, uh, shooting with the team. Everyone worked so hard. So we really pray and wish that you'll love our film and you'll connect with each and every character. This is all I have to say. Thank you so much. ఈ సినిమా ప్రీమియర్స్ ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 9th, 10th, 11th సినిమా ప్రీమియర్స్ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ చేస్తున్నాము. ఎందుకంటే ముందుగానే సినిమా రివ్యూస్ ద్వారా ఈ సినిమా టాక్ ని పెంచాలని మేము నమ్మకంతో 3 days ముందు ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నాం. 12th సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తున్నాం. మిగతా విషయాల్లో ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్, నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఏప్రిల్ 10న మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి అందరు మీడియా అందరు సపోర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.